ఈ నెల 11వ తారీఖు జరుగు కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ, రేవంత్ అన్న పార్టీ, సీనన్న పార్టీ, కొమ్మల గారి పార్టీ, బట్టి గారి పార్టీ, రాగమై దయానంద్ గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 20 మంది ఈ వ్యాన్ లో ఉన్నారు. ఈ 20 మంది గుర్తు మీ గుర్తు, మనందరి గుర్తు హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ముందుగా మీ అందరినీ కోరుతూ, వేదిక మీద ఉన్న రాగమయ్య స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి రాగమయ్య గారికి, ఎమ్మెల్యే గారికి, మంచి డాక్టరు నాకు మంచి మిత్రులు దయానంద్ గారికి, చైర్మన్ విజయబాబు గారికి, పాలు పంచుకుంటున్న నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఏ కొడుకైనా ఎంత ఎదిగినా తల్లి దగ్గర కొడుకే. ఏ నాయకుడు ఎంత ఎత్తు ఎదిగినా తను పెరిగిన ప్రాంతం, తను ఉన్న ప్రాంతం, తను పుట్టిన ప్రాంతం, తను చదువుకున్న ప్రాంతం ఎంత ఎత్తు ఎదిగినా ఆ ప్రాంతాన్ని మర్చిపోడు. కొడుకుకు తల్లి ఎట్లనో పెరిగిన ప్రాంతంలో ఉన్న వ్యక్తిగా రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నా ఆ వ్యక్తికి ఆ ప్రాంతం అంత ముఖ్యం. ఈ కల్లూరు మున్సిపాలిటీలో ప్రతి అంగుళాన్ని తడిమి ముద్దాడినోండి నేను. ఇక్కడ పుట్టి పెరిగి ఈ ప్రాంత మనుషుల దీవెనలతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో ఒక మంచి 2-3 పోర్ట్ఫోలియోలు తీసుకొని నా ప్రాంత ప్రజలతో పాటు, నేను పుట్టి పెరిగిన ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో మీరు తలెత్తుకొని గర్వంగా సీనన్న మావాడు, మా ప్రాంతం వాడు అనే చెప్పుకునే విధంగా మీ దివెలతో పరిపాలన చేస్తున్న వాణ్ణి. కాబట్టి ఈ కల్లూరు మున్సిపాలిటీ గురించి, ఈ చరిత్ర గురించి, ఈ ఎలా వచ్చింది ఈ మున్సిపాలిటీ గురించి సోదరిమణి రాగమయ్య గారు, మిగతా మిత్రులందరూ చెప్పారు. నిజం, అది నిజం. ఆ రోజు ఎంపీడీఓ ఆఫీసులో కూర్చున్నప్పుడు దయానంద్ గారు, రాగమయ్య గారు, స్థానిక నాయకులంతా, అన్నా ఇవాళ నువ్వు చేయగలిగి ఉన్నావు, కల్లూరు మున్సిపాలిటీ చేస్తే బాగుంటుందని 100 మంది ఆ వేదిక మీద అడగటం జరిగింది. అడిగిందే తడువుగా 15 రోజుల్లోనే కల్లూరుని మున్సిపాలిటీగా ప్రకటించి ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే దానికి కారణం నేను పుట్టి పెరిగిన ప్రాంతం, నేను ప్రతి అంగళాన్ని తడిమి ముద్దాడిన ప్రాంతం. ఇటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, అభివృద్ధి చేసే దాంట్లో మీ బలముతో, మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో ఈనాడు రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న మీ సీనన్నగా చేయగలిగి ఉన్నాను, చేస్తాను కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే స్థానిక నాయకులు స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని రోడ్లు అడిగారు చంద్రరావు గారు, అదే రకంగా పుల్లయ్యకి బంజరకు పోయే ఒక బ్రిడ్జి కావాలని అడిగారు. డాక్టర్ గారు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. మైనార్టీలకి కబ్రస్థలం కావాలని అడిగారు. అదే రకంగా మొన్ననే ఫైర్ స్టేషన్ ఇచ్చాను, ఇంకా కొన్ని లింక్ రోడ్లు కావాలని అడిగారు. పట్టణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో కొన్ని డ్రైన్లు, రోడ్లు కావాలని అడిగారు. అటు 2 లోకారాలు కానీ, ఇటు కప్పల బంధం కానీ, అటు అడ్డరోడ్డు దగ్గర నుంచి కానీ, ఇటు వాచానాయక తండా వరకు ఈ ప్రాంతం అంతా కూడా రైతన్నలు ఎక్కువగా ఉన్న ప్రాంతం, అభివృద్ధికి వెనకబడి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో, అభివృద్ధి చేయడానికి శక్తి వంచన లేకుండా చేయగలిగే శక్తి
మీ దీవెనలతో ఈనాడు నా దగ్గర ఉంది. చేసి చూపిస్తాను. అనేక మంది రంగురంగుల కండవలతో మీ దగ్గరకు వస్తున్నారు, మాయ మాటలు చెప్తున్నారు. వారిని ఈ వేదిక మీద నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, ఒకవేళ మీరు గెలిస్తే ఈ కల్లూరికి ఏం చేయగలుగుతారు? ఎలా చేయగలుగుతారు? ఏముంది మీ దగ్గర? ఎలా చేయగలుగుతారు? ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఒక ఎంపీ ఉన్నాడా? ఒక మంత్రి ఉన్నాడా? ఒక ముఖ్యమంత్రి ఉన్నాడా? ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తావు? ఎలా అభివృద్ధి చేస్తావని ప్రేరేపణలు పేలుతున్నావు. కనీసం జ్ఞానం ఉండాలి కదా నీకు. ఎలా చేయగలుగుతావు అని మీ డివిజన్లకి మీ ఓట్లకి వచ్చినప్పుడు నిగ్గదీసి అడగండి. రెండో విషయం, ఈ ప్రభుత్వంలో చందాలకి దందాలకి స్థానం ఉండదు. ఆనాడు ఒక వ్యక్తిని మనం గెలిపించుకున్నాం, పాముకి పాలు పోసాం, ఆ పాము విషము కక్కింది అని ఆ పాముని చిన్న పామైనా కూడా పెద్ద కర్రతో తలకాయ పగలగొడతాం. అదే విధంగా ఆ పాము ఏదైతే అహంకారపూరితంగా మాట్లాడుతుందో, ఆ నాయకుళ్ళు వాళ్ళ తత్తులు ఎవరైతే అహంకారపూరితంగా మాట్లాడుతున్నారో, ఏ పని మీరు ఎలా చేయగలుగుతారో ప్రజల ముందు స్పష్టంగా చెప్పండి. ఎలా చెప్తారో మీరు చెప్పండి. ప్రజలను మభ్యపెట్టొద్దు, ప్రజలను మోసగించొద్దు, ప్రజల దగ్గర కొల్లగొట్టొద్దు. మాయ మాటలు చెప్పి, సొల్లు కబుర్లు చెప్పి, సొల్లు పురాణాలు చెప్పి చెయ్యలేని మీరు, అసమర్థత మీకు పట్టం కట్టినాడు, మీకు దగ్గరుండి నేను పట్టం కట్టిన నాడు ఈ కల్లూరికి ఏం చేశారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మున్సిపాలిటీ నా సొంత మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ నా సొంత మున్సిపాలిటీ. నేను పుట్టి పెరిగిన మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీని రాష్ట్రంలో నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా. ఎందుకంటే నా ప్రాంతం, నా ఊరు, నా స్వార్థం. మీకెవడికి స్వార్థం ఉంది? ఎవడ చేయగలిగి ఉన్నాడు? ఎలా చేస్తారు? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా కల్లూరు పట్టణంలో అనుభవజ్ఞులు ఉన్నారు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు, ఈనాడు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో ప్రతి నిమిషం ఒక మంత్రిగా ఎవరు సంప్రదింపులు చేస్తారో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎలా ఈనాడు నడుస్తుందో మీకు తెలియంది కాదు. ఈ కల్లూరిని నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత మీ దీవెనలతో ఉన్న ఈ పదవితో నేను చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు, రేపు 11వ తారీఖు పోలింగ్ అవుతుంది, 13వ తారీఖు కౌంటింగ్ అవుతుంది. ఫలితాలు వస్తాయి. విజయోత్సవాన్ని ఇంతకంటే అద్భుతంగా మనం జరుపుకుంటాం. ఏదైతే ఈ మున్సిపాలిటీకి ఒక ఆఫీసు కట్టించాల్సిన అవసరం ఉంది, తప్పకుండా కట్టించేది అద్భుతమైన ఆఫీసు నేనే కట్టిస్తా. అంతేకాదు, ఈ ఫలితాలు వచ్చిన మరుక్షణం, ఎన్నికల కోడైన మరుక్షణం మొదటి విడత కింద ఈ మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తాను. మొదటి విడతది. డబ్బులు ఎంతన్నది ముఖ్యం కాదు, ఇంకా 25 కోట్లైనా
ఇంకా 50 కోట్లైనా ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దే బాధ్యత నాది. ఇది నా ఊరు, నా తమ్ముడు చెప్పినట్లు ఇది నా ఊరు, నా గడ్డ, నేను పుట్టి పెరిగిన గడ్డ. ఏంది ఎడ మీరు రాజకీయం చేసేది? ఏంది? ఇది నా గడ్డ. కాబట్టి అభివృద్ధికి లోటు లేదు. ఇక సంక్షేమ కార్యక్రమాలకు వస్తే ఇందాక చెల్లెమ్మ చెప్పింది ఈ పేదోడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన గడిచిన 2 సంవత్సరాలలో ప్రతి పేదింటి ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వకపోతే ప్రతి అర్హుడైన వాడికి రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించాం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రైతును రాజు చేస్తానని చెప్పి రైతుకి 2 లక్షల రూపాయల రుణమాఫీ వరకు ఈ ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. ఆ దొరవారు ఒరేస్తే ఉరే అని చెప్తే ఒరేసిన రైతన్నకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ గా 500 రూపాయలు ఇచ్చాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా 12,000 రూపాయలు ఇచ్చాం. ఆడబిడ్డలకి 0 వడ్డీకి సుమారు గత సంవత్సరం 23,000 కోట్ల రూపాయల రుణ సౌకర్యాన్ని కల్పించాం. ఈ సంవత్సరం ఇప్పటికే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ వాళ్ళకి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాం 0 వడ్డీతో. అంతేకాదు 10 సంవత్సరాలలో పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఒక్క ఇల్లు ఇవ్వలేని నీ ముఖం ఈ కల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తావా? ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. ఈ కల్లూరు పట్టణానికి ఇచ్చాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు మొదట విడత ఇచ్చాం. 2వ విడత ఇందాక చెల్లెమ్మ చెప్పింది, 2వ విడత ఈ ఏప్రిల్ నెలలో మళ్ళీ ఇస్తున్నాం. అప్పుడు నా సొంత గడ్డ ఈ దగ్గర తప్పకుండా ఎక్కువ ఇస్తాను. ఇది నా మాట. అంతేకాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి కోసం చేసే కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గదు. ఇంకొక విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు పేదోళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మళ్ళీ అర్హులైన పేదవాళ్ళు కొన్ని ప్రాంతాలలో ఈ కల్లూరు మున్సిపాలిటీలో కూడా ఇళ్ల స్థలాలు అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. అర్హులైన పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలం ఇస్తా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది నా గడ్డ. మీ దీవెనలతో ఎంత స్థాయికి ఎదిగాను. నా గడ్డను నేను తప్పకుండా అభివృద్ధి చేసుకునే ఛాన్స్ ఈనాడు నాకు వచ్చింది మీ దీవెనలతో. కాబట్టి రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో 20 మంది అభ్యర్థులు ఉన్నారు. వెనుక 20 మంది గుర్తు హస్తం గుర్తు. కొంతమంది అనుకుంటారు కల్లూరులో నాయకులు ఎవరున్నారు, ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు అని పగటకెళ్ళలకు అంటున్నారు. నాయకులు అక్కర్లే. ప్రజలలో అదొక విప్లవం. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. అత్యధికంగా 20కి 20 సీట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని దీవిస్తారు. ఈ కల్లూరు మున్సిపాలిటీని పూర్తిగా
అభివృద్ధి చేసే బాధ్యత స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయ్య దయానంద్ గారితో కలిపి అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదేనని ఈ వేదిక ద్వారా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇప్పుడే మిత్రుడు ఉప్పల ప్రభాకర్ రావు గారు, రాజబోలు రాజశేఖర్ గారు వారి మిత్ర బృందంతో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తూ చివరగా మీకు ఒక్కటే చెప్తున్నాను, ఒక్కటే కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలకు నేను వెళ్లాల్సింది ఉంది. పదే పదే నేను మీ దగ్గరికి ఈ ఎన్నికల లోపు రాలేను. నాకు కోరుకుంది ప్రతి ఇంటికి రావాలని, ప్రతి గుమ్మాన్ని తట్టి ఒక కప్పు టీ తాగాలని నాకు కోరుకుంది. కానీ నాకు సుమారు 25 మున్సిపాలిటీలో రాష్ట్రంలో తిరగాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా సొంత గడ్డైన, నా సొంత ఊరైన కల్లూరు మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క తమ్ముడు, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క చెల్లెమ్మ, ప్రతి ఒక్క అక్క, మీ సీనన్న, మీ ఇంటి పెద్ద కొడుకుగా మీరే దగ్గరుండి అత్యధిక ఓట్లతో